Hi friends, welcome to TeluguTechsteps. మనకి జావాలో మెయిన్గా 3 ఎడిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం వాట్ ఆర్ ద ఎడిషన్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ జావా చూడొచ్చు. యాక్చువల్గా ఇది చాలామందికి సింపుల్ కాన్సెప్ట్గా అనిపించవచ్చు. అసలు ఇది ఈ కాన్సెప్ట్ని ఒక డిఫరెంట్ వీడియోగా ఎందుకు చేయడానికి రీజన్ ఏంటంటే, ఇట్స్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ వన్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఎడిషన్స్ కూడా మీకు తెలియకుండా జావాలో 3 డిఫరెంట్ ఎడిషన్స్ ఉన్నాయని, ఆ ఎడిషన్స్లో మీరు ఏ ఎడిషన్ మీద వర్క్ చేస్తున్నారో కూడా తెలియకుండా మీరు ఇంటర్వ్యూలో కూర్చోవడం అంటే ఇట్స్ ఆల్మోస్ట్ సేమ్ థింగ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో దట్ వాట్ ఆర్ ద ఎడిషన్స్ దట్ ఆర్ అవైలబుల్ అండ్ వాట్ ఆర్ ద ఎడిషన్ రైట్ నౌ వీఆర్ వర్కింగ్ అన్నది మనం చూద్దాం. దేర్ ఆర్ మెయిన్లీ 3 ఎడిషన్స్ ఆఫ్ జావా దట్ ఆర్ అవైలబుల్ టుడే. దట్ ఈస్ ద జావా స్టాండర్డ్ ఎడిషన్, జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అండ్ జావా మైక్రో ఎడిషన్. ఓకే, ఈ మైక్రో ఎడిషన్, స్టాండర్డ్ ఎడిషన్ అండ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్కి మనకి జావా వాళ్ళు ఇచ్చిన నేమ్స్ ఏంటంటే J2SE, J2EE, J2ME. J2SE అంటే జావా స్టాండర్డ్ ఎడిషన్ అండ్ J2EE అంటే జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అండ్ J2ME అంటే జావా మైక్రో మొబైల్ ఎడిషన్ అంటారు. ఓకే, మనం అప్ టు J2SEలో మనం నేర్చుకునేది ఏంటంటే అప్ టు JDBC వరకు మనం నేర్చుకునేదంతా J2SEలోకి వస్తుంది. దాని తర్వాత సర్వ్లెట్ టు JSP ఇవన్నీ వెబ్ సర్వర్స్కి లేకపోతే సర్వర్ సైడ్ వెబ్ పేజెస్కి సంబంధించినవన్నీ మనకి J2EEలోకి వస్తాయి. ఓకే, J2SE ఇస్ అ డీల్ విత్ డెవలపింగ్ స్టాండ్ అలోన్ అప్లికేషన్. అంటే మీరు ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తే ఆ అప్లికేషన్ ఒక సిస్టమ్ మీద రన్ అవుతుంది. అటువంటి స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ని మనం J2SE అంటాం. J2EE అంటే సర్వర్ సైడ్ డైనమిక్ వెబ్ అప్లికేషన్. అంటే అది మనకి ఎక్కడి నుంచైనా ఏ వెబ్ అప్లికేషన్ అయినా ఏ కంప్యూటర్ మీద అయినా సరే రన్ అవుతుంది. దట్ ఈజ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. దిస్ ఈజ్ హైలీ యూజ్డ్ ఫర్ బిజినెస్ సొల్యూషన్స్. అండ్ నెక్స్ట్ J2ME, ఇట్స్ అ డీల్ విత్ డెవలపింగ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ వైర్లెస్ అప్లికేషన్స్. అంటే మనకి వాషింగ్ మిషన్స్లో, మైక్రో ఓవెన్స్లో, లేకపోతే ట్రైన్ సిగ్నల్స్ దగ్గర, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇలాంటి చోట్ల మనకి J2ME అనేది యూజ్ చేస్తారు. దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ ఎడిషన్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ జావా. ఇఫ్ యు ఆర్ రైట్ నౌ ఏ కోర్ డెవలపర్ అయితే మీరు J2SE మీద వర్క్ చేస్తారు, టూల్స్ మీద, కోర్ డెవలపింగ్ ప్రాజెక్ట్స్ మీద. అదే మీరు ఒక డైనమిక్ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు అనుకోండి, బై యూజింగ్ సర్వ్లెట్ కానీ ఇంకేదైనా ఫ్రేమ్వర్క్స్ అనుకుంటే, అలాంటి సినారియోస్లో యూఆర్ వర్కింగ్ ఆన్ J2EE. అంతేగాని ఈ యొక్క అమీర్పేట్ స్టైల్లో హైదరాబాద్ వే ఆఫ్ టీచింగ్లో అడ్వాన్స్డ్ జావా, కోర్ జావా, కలెక్షన్స్ ఈ స్ప్లిట్ అన్నీ ఏమీ లేవండి. ఇదంతా మన మార్కెటింగ్ స్ట్రాటజీ కోసం మనం డెవలప్ చేసుకున్న స్ప్లిట్స్ మాత్రమే. జావా వాడు అఫీషియల్గా ఇచ్చిన స్ప్లిట్ ఏంటంటే 3 మెయిన్ ఎడిషన్స్ దట్ ఆర్ జావా స్టాండర్డ్ ఎడిషన్, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అండ్ మైక్రో అండ్ మొబైల్ ఎడిషన్. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ సీ నెక్స్ట్ వీడియో అండ్ నెక్స్ట్ క్లాస్. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.